చికెన్ పచ్చడి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పసుపు, ఉప్పు కలిపి పెట్టుకోవాలి చికెన్ పీసెస్‌కి. అది బోన్స్ అయినా సరే, బోన్‌లెస్ అయినా సరే. మనం దాన్ని కొంచెం పక్కన పెట్టేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై కోసం రెడీ చేసుకోవాలి. దాన్ని మనం ఆ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవడమే. మరీ ఎక్కువ చేసుకుంటే గట్టిగా అయిపోతది. నేను దాంట్లోకి ఫ్రెష్‌గా అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకున్నాను. అండ్ నేను అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ మెంతిపిండి, మనం ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి లైట్‌గా ఫ్రై చేసేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. అండ్ కొంచెం పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం అండ్ ధనియాల పొడి, కొంచెం లాస్ట్‌లో గరం మసాలా ఏసుకోవాలి. దీనికి టేస్ట్ బావుంటది. సో, మనం ముందుగా చేసుకున్న చికెన్ పీసెస్ ఏసుకొని కలుపుకోవడమే. దీన్ని మనం 2 డేస్ తర్వాత తింటే మాత్రం చాలా బావుంటుంది. అండ్ ఫైనల్‌గా మనం కొంచెం లెమన్ పిండుకోవాలి. ఈ లెమన్ పిండుకోవడం వల్ల ఏంటంటే చికెన్ పీసెస్ మంచి సాఫ్ట్‌గా అయిపోతాయి. అంటే లైక్ క్రిస్పీ అండ్ సాఫ్ట్ అండ్ టేస్ట్ కూడా బావుంటదనమాట. నేను లాస్ట్‌లో వేడి వేడి అన్నం కలుపుకొని టేస్ట్ చేద్దామని పెట్టుకున్నాను. చాలా బా వచ్చింది చికెన్ పచ్చడయితే చూసేయండి.